బ్రేకింగ్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో ఇబ్రహీంపట్నం కార్యకర్తలు హంగామా సృష్టించారు. కుర్చీలు ఎత్తేసి రచ్చ చేశారు. దండెం రామ్రెడ్డి వర్గీయులు ఇబ్రహీంపట్నం సీటు రామ్రెడ్డికి కేటాయించకపోవడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని గాంధీ భవన్ ముందే కాల్చివేసి నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి సీట్లను అమ్ముకుంటున్నారని విమర్శలు చేశారు. గాంధీ భవన్ లో ఇబ్రహీంపట్నం కార్యకర్తలు హంగామా సృష్టించారు. దండెం రామ్రెడ్డి వర్గీయులు ఇబ్రహీంపట్నం సీటు రామ్రెడ్డికి కేటాయించకపోవడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని గాంధీ భవన్ ముందే కాల్చివేసి నిరసన తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, మొత్తానికి మాత్రం సెకండ్ లిస్ట్ విడుదలైన నేపథ్యంలో కూడా ఆశావాహులు ఇంకా చల్లారలేదని చెప్పుకోవాలి. వాస్తవానికి టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ నేతలు మాత్రం ఇప్పటికే గాంధీ భవన్ ని చుట్టుముట్టిన పరిస్థితి. తాజాగా మాత్రం ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఇబ్రహీంపట్నం కు సంబంధించి కూడా దండెం రామ్రెడ్డి తను వాస్తవానికి యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత, మొత్తానికి తనకే వస్తుంది టికెట్ అని ఆశించినప్పటికీ అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా గతంలో కూడా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ తిరిగి అతనికే ఇచ్చిన సందర్భంలో మాత్రం దండెం రామ్రెడ్డి ఆ రోజు నుంచి అలకపోయినారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి బుజ్జగిస్తారని అనుకున్నప్పటికీ ఏ నేత కూడా తనను సంప్రదించలేదని మాత్రం కొంచెం ఆగ్రహానికి లోనయ్యాడు. దాంట్లో భాగంగానే ఈ రోజు గాంధీ భవన్ కు వచ్చి కూడా దండెం రామ్రెడ్డి అదేవిధంగా తన అనుచరులు కూడా గాంధీ భవన్ మెట్ల మీద కూడా కూర్చొని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితిని. ఇటు పిసిసి రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ సీట్లు అమ్ముకున్నాడు, తన వద్ద ప్రూఫ్స్ ఉన్నాయి, అవసరమైతే కొద్ది రోజుల్లో బయట పెడతాననేసి కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మొదటి విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కూడా అలిగి ఆ తర్వాత పార్టీ కూడా వీడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి. ఆ తర్వాత ఏకంగా మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నా లక్ష్మయ్య కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి. ఇక ముఖ్యమంత్రి నియోజకవర్గానికి కూడా చెందిన నేతలు కూడా ఇటు చలమల్ల కృష్ణారెడ్డి తనకే టికెట్ వస్తుంది, పనిచేస్తామని పిసిసి రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరికతో తనకి కాకుండా టికెట్ రాజగోపాల్ రెడ్డి వరించింది. ఆ తర్వాత మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురైన చలమల్ల కృష్ణారెడ్డి మాత్రం నిన్న బీజేపీలో జాయిన్ అయిన పరిస్థితి. ఇక సిటీ విషయానికి వస్తే జూబ్లీ హిల్స్ సంబంధించి కూడా విష్ణువర్ధన్ రెడ్డి పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. పోయినసారి కూడా టికెట్ ఆశించి కూడా ఓటమి పాలైన సందర్భం ఉంది. ఈసారి కూడా టికెట్ తనకే వస్తుంది అనుకున్నప్పటికీ విష్ణువర్ధన్ రెడ్డి సర్వేలో వెనుకబడి ఉండడం, అదేవిధంగా అక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారనేసి మాజీ క్రికెటర్ అయినటువంటి అజారుద్దీన్ కూడా తీసుకొచ్చి జూబ్లీస్ లో పోటీకి కూడా విష్ణువర్ధన్ రెడ్డి అలుపుకున్నాడు. అది బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇట్లా ఇప్పటికే 2 లిస్టులు విడుదలైనప్పటికీ 100 స్థానాలకు కూడా అభ్యర్థులు ఖరారు చేశారు. ఇంకా 19 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు ఖరారు చేయాల్సింది. ఇప్పటికే ఈ 100కు సంబంధించి కూడా ఆశాభావులు ఎవరైతున్నారో వాళ్ళు ఇప్పటికీ ఇంకా నిరసన వ్యక్తం చేస్తున్నారో ఉన్నారు. ఇప్పటికే సీనియర్ నేత జానారెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి నేతృత్వంలో కూడా ఉద్యోగింపుల కమిటీ కూడా ఏర్పాటు చేశారు. జానారెడ్డి అదేవిధంగా మాణిక్యం ఠాక్రే కూడా ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నారో రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు కూడా బుజ్జగించే పనిలో ఉన్నారు. అయినప్పటికీ కొంతమంది మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ వచ్చి మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విక్రాంత్, ప్రస్తుతం గాంధీ భవన్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? పరిస్థితి సద్దుమణిగిందా లేకుంటే ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారంటారా? వాళ్ళు ప్రస్తుతానికి మాత్రం ఆందోళన కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా మాకు ముఖ్య నేత ఎవరైనా వచ్చి మాకు అస్యూరెన్స్ ఇవ్వాలి, మేము ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డాము, ఇప్పుడు చివరి నిమిషంలో వేరే వారికి టికెట్ ఇవ్వడంతో మాకు అన్యాయం జరిగింది, మా పరిస్థితి ఏంటి, గతంలో కాంగ్రెస్ పార్టీ దేనికి పిలుపునిచ్చినా కానీ దాన్ని విజయవంతం చేశాం, దాంట్లో మేము డబ్బుల రూపాయనే కావచ్చు కాలం కూడా మాదంతా నష్టపోయాము, అవసరమైతే వేరే పార్టీకి వెళ్ళుంటే మాకు టికెట్ వచ్చేది, మేము ఈ పార్టీలో నమ్ముకుని ఉండి టికెట్ వస్తుందని ఆశించిన నేపథ్యంలో కూడా మాకు కనీసం టికెట్ దక్కలేదు, ఇటు డబ్బులు పోయాయి అనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సీనియర్ నేతలు ఎవరైనా వచ్చి మమ్మల్ని ఖచ్చితంగా భవిష్యత్తులో తమకు స్థానం కల్పిస్తా అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాము, అప్పటి వరకు కూడా గాంధీ భవన్ మెట్ల వద్ద నిరసన చేస్తామనేసి దండం రామరెడ్డి మరియు అతని అనుచరులు మాత్రం ఇంకా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.
కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా స్టార్ట్ అయి ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మరియు స్టేట్ లీడర్గా ఎదిగి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ గాంధీ భవన్ అంటే మాకు ఒక దేవాలయం. ఈ దేవాలయంలో నేను ఒక క్రమశిక్షణ కార్యకర్తగా పనిచేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చాను. ప్రతిసారి గత 3 టర్ముల నుంచి నేను ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి గురించి అప్లికేషన్ పెట్టుకుంటే ప్రతిసారి ఏదో అడ్డంకులు వచ్చి ఆపేశారు. అదేవిధంగా 2014లో ఒక బీసీ నాయకునికి ఇస్తే ఇండిపెండెంట్ కొంతమంది వ్యక్తులు ఇండిపెండెంట్ వేసి ఆ పార్టీని ఓడగొట్టిరు. తర్వాత 2018లో టీడీపీ అలవెన్స్లో టీడీపీకి టికెట్ పోతే ఇండిపెండెంట్ ఏరు గుర్తు తీసుకొని ఓడిపోయిండు. తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రపంచంలో కూడా ఓడిపోయి ప్రతిసారి పార్టీ ఓటమికి కారణమైన వ్యక్తిని ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దీన్ని మేము అధిష్టానం మరొకసారి దీనిపై ఆలోచన చేసి అభ్యర్థి విషయంలో నాకు బీఫామ్ ఇవ్వాలని కోరు